గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని శ్రీ భారత్ శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద్ మహారాజ్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం విచ్చేసిన శ్రీ భారతానంద మహారాజ్ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ భారతానంద మహారాజ్ మాట్లాడారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కాకినాడ, రాజమండ్రి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుకొని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. ఈ సంఘటనలపై పోలీసులు అక్రమ రవాణా వ్యాపారాలపై కేసులు పెట్టినా కూడా ఈ వ్యాపారం ఆగడం లేదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోకవరం మండలం కృష్ణుడిపాలెంలో గత 5-6 సంవత్సరాల నుంచి కొన్ని వేల పశువుల్ని పోలీసులు సంరక్షణపై పెట్టడం జరిగిందని తెలిపారు. కానీ అక్కడ ఉన్న గోశాలలో ఒక్క గోవు కూడా లేదని అన్నారు. ఈ గోశాలను గొల్ల దినేష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ, కేరళ, చెన్నై రాష్ట్రాలకు అక్రమంగా గోవులను ఎగుమతి చేసే స్మగ్లర్కు ముఖ్య అనుచరుడని శ్రీ భారతానంద్ మహారాజే అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పలువురు సాధు పుంగవులు, రాజమండ్రికి సంబంధించిన సోషల్ సర్వీస్ సంఘాల వారు పాల్గొన్నారు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు? అసలు ఇక్కడ రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా, లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా, లేకపోతే అసలు ఏంటి? ఎవరు ఇందులో అసలు పెద్దను చలాయిస్తున్నారు? ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికని వచ్చాం.